సిబిఐ సుదీర్ఘ కాలం పాటు విచారణ చేసింది. అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్ గా చేర్చింది సిబిఐ చెప్పింది మాత్రమే మేము చెప్తున్నాం. మేమేదో ఎవరి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికో లేకపోతే ఎవరినో డిఫేమ్ చేయడానికో ఎవరినో ఓడించడానికో రాజకీయాల కోసమో ఇది చేయటం లేదు. కేవలం వివేకానంద రెడ్డి గారి ఆత్మకు న్యాయం జరగలేదు, శాంతి జరగలేదు కాబట్టే ఈ రోజు ఇంతగా రాజశేఖర రెడ్డి బిడ్డైనా వివేకానంద రెడ్డి గారి బిడ్డైనా ఇంతగా నిలబడి కొట్లాడుతున్నాము అంటే ప్రజావేదికలో ప్రజా కోర్టులో ఈ రోజు న్యాయం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం. సిబిఐ ఏది చెప్పిందో ఏది ఛార్జ్ షీట్ లో చేర్చిందో ఆ అంశాలను మాత్రమే మాట్లాడుతున్నాం. దానికి ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు, ఎందుకు ఇంతగా భయపడుతున్నారు, మీరు ఓడిపోతారు అని మీరు నిర్ధారణకు వచ్చినట్టు మీరు ఇంత డెస్పరేట్ గా ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యి వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ ని మీరు ఆయనను బదనాం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ వికృత చేష్టలు మిమ్మల్ని నాశనానికి దారి తీస్తాయని మళ్ళీ చెప్తున్నాం.